మాస్ రాజా రవితేజ సినిమాలంటే గ్యారంటీ హిట్ అవుతాయనే టాక్ ఉంది. ఒకప్పుడు 'ఖడ్గం', 'విక్రమార్కుడు', 'కిక్', 'ఈడియట్', 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి', 'మిరపకాయ', 'రాజా ది గ్రేట్' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన రవితేజ ప్రస్తుతం ఒక హిట్ కోసం సతమతమవుతున్నాడు. గతంలో రవితేజ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఉండేది, కానీ ప్రస్తుతం అంతా మారిపోయింది. రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కడుతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన 'ధమాకా' సినిమా ఒకటే మంచి విజయం సాధించింది. 'ఈగల్', 'మిస్టర్ బచ్చన్', 'కిలాడి', 'టైగర్ నాగేశ్వరరావు' వంటి సినిమాలు భారీ డిజాస్టర్గా నిలిచాయి. ఈ క్రమంలో రవితేజ సినిమా కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం రవితేజతో సినిమా చేయడానికి నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో రవితేజ తన రెమ్యునరేషన్ చాలా వరకు తగ్గించి సినిమాలు చేస్తున్నారు. రవితేజ సినీ కెరియర్ డౌన్ఫాల్కు ప్రధాన కారణం రొటీన్ సినిమాలు చేయడమే. వరుసగా అన్ని మా సినిమాలు చేయడంతో రవితేజ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ప్రస్తుతం రవితేజ ఫిల్మ్ కెరియర్ కష్టాల్లో ఉంది. ఎందుకంటే తన కొత్త సినిమాలకు అనుకున్నంత ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. ఈ క్రమంలో రవితేజ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు ఒక హిట్ కొడతాడంటూ ఎదురు చూస్తున్నారు. ఇక ముందైనా కొత్త కథలతో రవితేజ సినిమాలు తీస్తే ఆయన కెరియర్ బాగుంటుంది. త్వరలోనే మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రవితేజ. ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ భోగవరపు భాను దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో అయినా రవితేజ ఒక మంచి కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి.